భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. వాస్తు పూజ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? కొత్త ఇంటి నిర్మాణం చేపట్టే ముందు అసలు ఈ వాస్తు దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉద్భవించారు? సనాతన ధర్మంలో వివరించబడిన వాస్తు దేవుని అంటే వాస్తు పురుషుని గాథ ఎంతో ఆసక్తికరమైంది మరియు జ్ఞానదాయకమైంది. గృహంలో శాంతి సామరస్యాలు వెల్లివేసేలా చేసే ఈ అద్భుత రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వకాలంలో పరమశివునికి మరియు అంధకాసురుడు అనే రాక్షసుడికి మధ్య ఒక భీకర యుద్ధం జరిగింది. అంధకాసురుడికి ఒక వరం ఉండేది. అదేమిటంటే అతని రక్తం చుక్క ఎక్కడైతే నేల మీద పడుతుందో ఆ ప్రదేశం నుండి వెంటనే మరొక కొత్త రాక్షసుడు ఉద్భవిస్తాడు. ఆ యుద్ధ సమయంలో పరమశివుని నుదుటి నుండి ఒక చెమట చుక్క నేల మీద పడింది. దాని నుండి అత్యంత భయంకరమైన రూపంతో కూడిన ఒక భారీ జీవి ఉద్భవించింది. పరమశివుని ప్రేరణతో ఆ జీవి అంధకాసురుడి రక్తం చుక్కలన్నింటినీ తాగేసింది. తద్వారా ఆ భయంకరమైన రాక్షసుడిని పూర్తిగా సంహరించగలిగింది. అయితే అంధకాసురుడి రక్తాన్నంతటినీ తాగేసినప్పటికీ ఆ భారీ జీవికి ఉన్న విపరీత ఆకలి మాత్రం తీరలేదు. ఆకలితోనూ ఆగ్రహంతోనూ రగిలిపోతూ ఆ జీవి ముల్లోకాలను మొత్తంగా భక్షించి వేయాలనే ఉద్దేశంతో ముందుకు దూసుకువచ్చింది. దీనిని గమనించిన పరమశివుడు ఆ జీవిని బలంగా నేల మీదకు విసిరేశాడు. సృష్టికి మళ్ళీ ఎటువంటి విఘాతం కలిగించకుండా ఆ జీవి తిరిగి పైకి లేవకుండా ఉండేందుకు పరమశివుడు 45 మంది దేవతలను పిలిచి ఆ జీవి శరీరంలోని వివిధ భాగాలపై తమ స్థానాలను అధిష్ఠించి దానిని నేలకు గట్టిగా అదిమి పట్టాలని ఆజ్ఞాపించాడు. ఆ జీవి నేల మీద పడినప్పుడు దాని ముఖం ఈశాన్య కోణం అంటే నార్త్ ఈస్ట్ వైపుకు, ఎడమ చేయి వాయువ్య కోణం అంటే నార్త్ వెస్ట్ వైపుకు, కుడి చేయి ఆగ్నేయ కోణం అంటే సౌత్ ఈస్ట్ వైపుకు మరియు పాదాలు నైరుతి కోణం అంటే సౌత్ వెస్ట్ వైపుకు ఉండేలా అమరాయి. ఇలా దేవతల భారీ బరువు కింద నలిగిపోతున్న ఆ జీవి ఇప్పుడు పురుషుడుగా పిలువబడుతోంది. తన ప్రాణాలను రక్షించమని అత్యంత వినయంతో వేడుకుంది. ఆ జీవి యొక్క దయనీయ స్థితిని, దాని వినయాన్ని చూసి కరుణించిన సృష్టికర్త బ్రహ్మదేవుడు దానిని తన మానసపుత్రునిగా అంటే ఆధ్యాత్మిక కుమారునిగా స్వీకరించి దానికి వాస్తు అనే నామకరణం చేశాడు. అలాగే ఆయనకు ఒక వరాన్ని కూడా ప్రసాదిస్తూ బ్రహ్మదేవుడు ఇలా ప్రకటించారు: ఇకపై వైశ్వదేవ యజ్ఞం ముగింపులో సమర్పించే నైవేద్యమే నీ జీవనాధారం అవుతుంది. గృహ నిర్మాణం సమయంలో కానీ లేదా వాస్తు శాంతి సమయంలో కానీ నిర్వహించే యజ్ఞంలో సమర్పించే ఆహార పదార్థాలు నీకే చెందుతాయి. ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టినప్పుడు వాస్తుదేవుడిగా పిలువబడే నిన్ను ఎవరైతే పూజించరో ఆ వ్యక్తిని ఆహారంగా స్వీకరించే హక్కు నీకు ఉంటుంది అని బ్రహ్మదేవుడు ఇలా వరమిచ్చాడు. అయితే ఇక్కడ ఆహారంగా స్వీకరించడం అంటే వాస్తుదేవుడిని పూజించని వ్యక్తి తన జీవితంలో కష్టాలను మరియు బాధలను అనుభవించక తప్పదు అని అర్థం. వాస్తు పురుషుడి శరీరాన్ని అదిమి పట్టిన 45 మంది దేవతలలో 32 మంది బయటి భాగాలలో నివసిస్తుండగా 13 మంది లోపలి భాగాలలో కొలువై ఉంటారు. సరిగ్గా ఇదే కారణం చేత కొత్త ఇల్లు లేదా భవన నిర్మాణం ప్రారంభించినప్పుడల్లా మొట్టమొదటిగా వాస్తు పురుషుడిని పూజిస్తారు. వాస్తు దేవుడిని పూజించడం ద్వారా ఆయన శరీరంపై కొలువై ఉన్న ఆ 45 మంది దేవతలకు మరియు దివ్య శక్తులకు వాటంతట అవే నివాళులు అర్పించినట్లు అవుతుంది. తత్ఫలితంగా ఆ గృహంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, సానుకూలత మరియు శాంతి ఎల్లకాలం నెలకొని ఉంటాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి సందేహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.